బాహాటముగా వేడుకను కనపరిచెను. ఎంత స్పష్టంగా రాయబడి ఉందండి. ఇప్పటి వరకు మనం ధ్యానిస్తున్నటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువుని ఆనాడు వారు ఊరేగిస్తున్నప్పుడు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను స్తుతించారు కదా. ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యమయ్యా అంటే, ఒకటి ఉత్సాహ సంతోషానికి సాదృశ్యం. ఎందుకు ఉత్సాహం, ఎందుకు సంతోషం అంటే దేవుడు లోకాన్ని జయించాడు. ఎందుకు ఉత్సాహం, ఎందుకు సంతోషం? ఆయన మరణాన్ని జయించాడు. ఎందుకు ఉత్సాహం, ఎందుకు సంతోషం? ఆయన పాపాన్ని జయించాడు. ఆయనతో కూడా మనము జీవించాలని, మన మీద ఉన్నటువంటి ప్రతి శాపాన్ని సిలువ మ్రాను మీద ఆయన కొట్టివేసి ఆ శాపం అంతటిని కూడా మన జీవితంలో నుండి ఆయన కొట్టివేసి విజయోత్సాహముతో మనము ఊరేగునట్లుగా, జయోత్సాహము జయ ఉత్సాహం. జయం అంటే మనకు కలిగినటువంటి ఆ జయాన్ని బట్టి ఉత్సాహంగా, ఆనందంగా దేవుణ్ణి స్తుతించడమే. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, ఖర్జూరపు మట్టలు ఆనాడు ఆడారు, నా దేవుడు గెలిచాడని. ఈరోజు నేను కూడా జయ జీవితాన్ని కలిగి నేను గెలిచిన వ్యక్తిగా ముందుకు సాగిపోవాలనేటువంటి ఆలోచన మనందరికీ ఉండాలి. మన దేవుడు విజయ వీరుడు. మన దేవుడికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఖర్జూరపు మట్టలు జయానికి సూచనగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక మాట, ఖర్జూరపు మట్టలు ఒకటి జయానికి సూచనగా కనిపిస్తుంటే, రెండవది ఖర్జూరపు మట్టలు సౌందర్యానికి సూచనగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎరికో పట్టణమంతా ఖర్జూర చెట్లతో నిండిపోయి ఉన్నదన్నమాట. ఎలా చెప్పాలంటే, మోషే మామయ్య అయిన కెయ్యూను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్లు పట్టణములో నుండి అరాదు దక్షిణ దిక్కులో నుండి యూదారణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనములతో నివసించిరి. అక్కడ రెఫరెన్స్ 2వ రాజులు 2:19 అక్కడ రాయబడి ఉంటది. అక్కడ ఆ ఎరికో లోయ, ఆ ప్రదేశం అంతా కూడా ఎక్కడైతే ఖర్జూరపు చెట్లు కనిపిస్తాయో, ఆ ఖర్జూరపు చెట్లు కనిపించిన ప్రతి చోట కూడా సౌందర్యము కలిగినటువంటి ప్రదేశంగా పిలువబడుతుంది. ఈ పూట 2 అంశాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ గాడిద మీద వెళ్తున్నప్పుడు ఖర్జూరపు మట్టలను ఎందుకు వాడారు? ఒకటి, ఆయన జయము కలిగిన వాడు. విజయోత్సాహముతో ప్రాప్త నిబంధనలో ఈత మట్టలను, గొంజి చెట్లను వారు ఉత్సాహంగా ఉపయోగించేవారు. యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద ఊరేగుతున్నప్పుడు వారు ఉత్సాహంగా ఖర్జూరపు మట్టలు వాడారు. ఒకటి. 2, సౌందర్యానికి సూచనగా ఖర్జూరపు మట్టలు వాడారు. యేసుక్రీస్తు ప్రభు వారి సౌందర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. పరమగీత గ్రంథములో సాదృశ్యంగా రాయబడినవి, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతికాంక్షణీయుడు, ఆయన నిజమైన సౌందర్యం కలిగిన వాడు. అందుకు గురుతుగా ఖర్జూరపు మట్టలు వాడారు. ఇంకా చెప్పాలంటే, ఖర్జూర వృక్షం తిన్నగా పెరుగుతుంది. ఖర్జూర వృక్షానికి ఉన్నటువంటి మరొక పేరే తాళ వృక్షం. పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో నీవు తాళ వృక్షం అంత తిన్నగా ఉన్నావని రాయబడి ఉంటది. అంటే ఈ ఖర్జూరపు చెట్లు తిన్నగా పెరుగుతాయి, వంకర టింకర లేకుండా సరిగ్గా స్ట్రైట్ గా పెరుగుతాయి అన్నమాట. దాని అర్థం ఏమిటంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఖర్జూరపు మట్టలు ఎలాగైతే వంకర లేకుండా అలా స్ట్రైట్ గా పెరుగుతాయో, యేసుక్రీస్తు ప్రభువారిలో కూడా పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు అనే సూచనకి ఖర్జూరపు మట్టలు వాడబడ్డాయి. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఖర్జూరపు చెట్లు గురించి దేవుని వాక్యములో. ఈ పూట ముఖ్యమైన అంశంలోకి మనం వెళ్ళిపోదాం. ఖర్జూరపు మట్టలు వాడటానికి బైబిల్లో ఖర్జూరానికి సంబంధించినటువంటి విషయాలు చాలా రాయబడి ఉన్నాయి. మనం ముఖ్యమైనటువంటి అంశంలోకి వెళ్ళిపోదాం. ఒకసారి చదవండి. ఇది ఇలా లైట్ గా మనం టచ్ చేసుకొని మనం అసలు అంశంలోకి వెళ్ళిపోదాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. అందరూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 2-3 వచనాలు.
మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. మీ ఎదుటనున్న జ్ఞానమునకు వెల్లుడి. అందులో మీరు ప్రవేశింపగానే అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడిని ఎప్పుడునూ కూర్చుండలేదు. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. దాని విప్పి తోలుకొని తోలుకొని రండి. ఒక గాడిద పిల్ల కట్టబడి ఉన్నదట. ఆ కట్టబడి కట్ల చేత బంధింపబడినటువంటి గాడిద పిల్లను దేవుడు కావాలని కోరుకున్నాడు. అందుకని ఆయన తన శిష్యులను పంపి, అదిగో గాడిద పిల్ల కట్టబడి ఉంది, ఆ కట్టబడి ఉన్న గాడిద పిల్ల నాకు కావాలి అని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్నాడు. అదేంటి, కట్టబడి ఉన్న గాడిద పిల్ల కట్లు ఎవరు చూశారు? కట్టబడి ఉన్న గాడిద పిల్ల కట్ల చేత బంధింపబడి అరుస్తూ కేకలు వేస్తున్న కేకలు ఎవరికి వినబడ్డాయంటే, ఏ మనుషుడు పట్టించుకొని ఉండడు, జంతువు అంటేనే కట్టబడి ఉంటది. కానీ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల నాకు కావాలని యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకున్నారు. ఈ పూట ముఖ్యంగా మీతో చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, అసలు దేవుడు గాడిదను కోరుకోవడానికి కారణం ఏమిటి? కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల నాకు కావాలని యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను కూడా నా యేసయ్య కోరుకున్నాడు. ఆయనకు నువ్వు కావాలి. నువ్వు అంటావు, ప్రభువా నేను అర్హుడును కానయ్యా, నేను కట్టబడి ఉన్నానయ్యా, నన్ను కొన్ని కట్లు బంధించి ఉన్నాయ్యా, నేను పాపమని కట్లు ఉన్నానయ్యా. నువ్వు కోరుకోవడానికి కానీ, నీవు నన్ను వాడుకోవడానికి కానీ, నీ మహిమకై నేను వాడబడటానికి కానీ ఏ కోణాన నాకు అర్హత లేదు. నేను అర్హత లేని వ్యక్తిని. నేను కట్టబడి ఉన్నానయ్యా, కట్ల చేత బంధింపబడి ఉన్నానయ్యా, నేను ఒక బందీనై ఉన్నటువంటి వ్యక్తినయ్యా అని నువ్వు అంటే, ప్రభు అంటాడు నువ్వే కావాలి. ప్రభు నేను అర్హుణ్ణి కాదయ్యా, నేను తగను, నేను కాదు, ఇంకొకరిని చూసుకో. భక్తులు చాలా మంది అలాగును అనుకున్న వారే కదా. భక్తుడైనటువంటి యెషయా దగ్గరకు వచ్చి, నా మాట పలుకు అంటే, నేను అపవిత్రమైన పెదవులకు అలవాటునయ్యా, ఇంకొకరు చూసుకో అన్నట్టు మాట్లాడితే, లేదు నాకు నువ్వే కావాలి. ఇర్మియా దగ్గరికి వెళ్ళి, ఇర్మియా నువ్వు నాకు కావాలి అని అడిగినప్పుడు, ఇర్మియా అంటే నేను బాలుడునయ్యా, నా వయసు చాలా చిన్నది, నేను కాదు ఇంకొకరు చూసుకో అంటే, నాకు నువ్వే కావాలి. మోషే దగ్గరికి వెళ్ళి, మోషే నువ్వు నాకు కావాలంటే, నేను కాదయ్యా, నేను నత్తివాడని, ఇంకొకరిని చూసుకో అంటే, నువ్వే కావాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు వారి లోపాలు వారికి అడ్డుగా, నేను దేవుని పనికి పనికిరానేమో, నేను దేవుని పనికి ఉపయోగపడనేమో అని వారికి అనిపిస్తుంటే, నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ సామర్థ్యాన్ని బట్టి, నీ శక్తిని బట్టి, నీ బలాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి నేను నిన్ను వాడుకోవాలనుకోవట్లేదు. నా కృప చేత నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను, నా ఆత్మ నీనిలో ఉంచి వాడుకోవాలనుకుంటున్నానని దేవుడు అక్కడ మాట్లాడతారు. అక్కడ మీరు గమనిస్తే యెషయా దగ్గర కానీ, ఇర్మియా దగ్గర కానీ, మోషే దగ్గర కానీ 2 పదాలు వాడబడి ఉంటాయి. ఒకటి నా ఆత్మ, 2 నా సన్నిధి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును రమ్మన్నాడు. ఇంకొకటి నా ఆత్మ నీ మధ్య ఉంచానన్నాడు. ఆ మాటలను బట్టి దేవుడు తన ఆత్మతో నింపి ఆయన సన్నిధిని తోడుగా ఉంచి వారిని వాడుకున్నాడు. ఈరోజు కట్టబడిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, నీ కట్లు తెంచడానికే దేవుడు తన సేవకులను పంపించాడు. నీ కట్లు తెంచడానికే నిన్ను కావాలని కోరుకున్నాడు. నీ కట్లు తెంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా వల్ల కాదయ్యా, ఇవి మామూలు కట్లు కాదు, విడిపించబడలేని కట్లు, బందీనై ఉన్నటువంటి కట్లంటే ఏ కట్టైనా నా దేవుడు తెంచటానికి సమర్థుడు. ఆ కట్లు తెంచి నేను వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుడు కోరుకున్న గాడిద పిల్ల ముందు అది కట్టబడి ఉన్నదే, ప్రభువుకి కావలసిందని ఆయన కోరుకున్నాడు. ఆ కట్లు తెగిపోయాయి. అసలు గాడిదని దేవుడు కోరుకోవటానికి ప్రాముఖ్యంగా మనందరికీ తెలుసు, ఎప్పుడు వింటూనే ఉంటాం. మట్లాదివారం వచ్చిందంటే దేవుడు గాడిదని కోరుకున్నాడు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిద్దాం. గాడిదని ఎందుకు కోరుకున్నాడు అసలు? తగ్గింపు కోసం, దీనత్వం కోసం అనుకుంటాం, కానీ తగ్గింపు కోసం కోరుకోవాలనుకుంటే గొర్రెపిల్లని కోరుకోవచ్చు కదా. లేకపోతే నా దేవుడు రాజు కదా, ఆయన రాజుగా వస్తున్నాడు. యోహాను సువార్తలో భక్తుడు ఆయన ఇశ్రాయేలు రాజుగా గుర్తించాడు. గుర్రం ఎక్కి రావచ్చు కదా.
గాడిదని ఎందుకు కోరుకున్నాడు? గాడిద ద్వారా మనకి ఏమి నేర్పుదాం అనుకుంటున్నాడు? ఒకసారి మనందరం కూడా దేవుని వాక్యంలో స్పష్టంగా చూద్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం అందరూ చూడండి. ప్రతి నిర్గమ గాడిద 13. వెలియిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెలియిచ్చి విడిపింపవలెను. అమ్మ, ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి జంతువు తొలిపిల్ల ప్రతిష్ఠింపబడినది. ప్రతి జంతువు తొలిపిల్ల దేవునిదనమాట. దేవుడు దాన్ని ప్రతిష్ఠించాడు. ఇప్పుడు దేవుడు ప్రతిష్ఠించి దేవుడు కావాలనుకున్నటువంటి, దేవుడు కోరుకున్నటువంటి ఈ గాడిద పిల్ల, అంటే ఒక మాటలో చెప్పాలంటే గాడిద పిల్లని ఎందుకు తీసుకొచ్చానంటే, ప్రతి జంతువు తొలిపిల్ల దేవునికి అర్పిస్తారు, కానీ గాడిద తొలిపిల్ల అర్పించడానికి ఆ అర్హత లేదనమాట. గాడిదకు బదులుగా గొర్రె పిల్లని బలిచ్చేవారు. అర్థమవుతుందా? ప్రతి జంతువు తొలిపిల్ల దేవునిది, కానీ గాడిద అపవిత్రమైనది, అది దేవునికి ప్రతిష్ఠించడానికి పనికిరాదు. ఇప్పుడు అపవిత్రమైనటువంటి గాడిద పిల్లని దేవుని యొద్ద ప్రతిష్ఠించడానికి పనికిరాదు కాబట్టి గాడిద పిల్లకు బదులుగా గొర్రె పిల్ల బలవ్వాలి. అందుకని గాడిద పిల్ల బలికి పనికిరానిది, అపవిత్రమైనది, అది దేనికి పనికిరాదు. గాడిద పిల్లని ఎక్కడ బలివ్వరండి. గాడిద ఎక్కడ బలివ్వడం మీరు చూసారా? గుర్రాన్ని బలిస్తారు, లేకపోతే ఇంకొకటి దాన్ని బలిస్తారు, కానీ గాడిదని ఎక్కడ బలివ్వరు. కారణం ఏమిటంటే గాడిద పిల్ల బలికి పనికిరాదనమాట. బలికి పనికిరాదు, ఎందుకంటే అది అపవిత్రమైనది. ఇప్పుడు అపవిత్రమైన గాడిద పిల్ల, బలికి పనికిరాని గాడిద పిల్ల మీద ఎవరున్నారు? యేసు ప్రభువారు. ఎవరున్నారు చెప్పాలి, అందరు చెప్పాలి. ఎవరున్నారు గాడిద పిల్ల మీద? ఎందుకున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు. అపవిత్రమైన గాడిద, ఒకప్పుడు గాడిద ఎదురైతే అశుభం, ఒకప్పుడు గాడిద ఎదురైతే అమ్మో గాడిద ఇదేంటి ఇప్పుడొచ్చింది, పనికిరాని గాడిద అనుకునేవారు. కానీ ఇప్పుడు గాడిద వస్తుంటే కింద కొత్త బట్టలు ఇస్తున్నారు. ఇప్పుడు అపవిత్రమైనది ఎలా కనిపిస్తుంది వారికి? పవిత్రంగా, శుభ సూచనగా కనిపిస్తుంది. శుభ సూచనగా దేవుడు మనల్ని కావాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? మన అపవిత్రతనంతా పోగొట్టి పవిత్రులుగా మార్చాలని. నిజం చెప్పాలంటే భేదం ఏమీ లేదు. అందరం పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నాం, దేవుని కృపను పొందలేకపోతున్నాం, దేవుని ఆ యొక్క మహిమ మనం అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? మనం అపవిత్రులు. మన పుట్టుక, మన జీవితం, మన జీవన విధానం అంత అపవిత్రం. ఎప్పుడైతే యేసయ్య మనల్ని కోరుకున్నాడో అపవిత్రమైనటువంటి మనం పవిత్రులుగా మారాం. రోమీయులకు రాసిన పత్రిక 3:23 చూడండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నాం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అపవిత్రులం, పనికిరాని వారం, కట్టబడి ఉన్నవారం, బంధకాల్లో ఉన్నవారం, దేనికి ఉపయోగం లేని వారం, అనర్హులం అని, ఇలాంటి అనర్హులమైన మనలని, అపవిత్రమైనటువంటి మనలని, పనికిరానటువంటి మనలని, దేనికి ఉపయోగం లేనటువంటి మనలని ఆయన తన కృప చేత మనల్ని విడిపించి మనల్ని నీతిమంతులుగా మార్చాడు. మనము పవిత్రులమయ్యాం. అందుకే గాడిదను కోరుకున్నాడు. మనకేం నేర్పుతున్నాడు? పనికిరాని గాడిద, అపవిత్రమైన గాడిదను ఎలాగైతే పవిత్రమైన దానిగా దేవుడు మలిచాడో, మార్చాడో, మనలను కూడా అలాగునే అపవిత్రులైన వారిని పవిత్రులుగా మారుస్తాడని గాడిదను చూస్తే మనకు అర్థమవుతుంది. 2, మనం ఇందాక చదువుకున్న మార్కు 11:2లో కట్లను తెంచడానికి, బంధకాల నుండి విడిపించబడటానికి. అసలు యేసుక్రీస్తు ప్రభు వచ్చిందే ఎందుకు? 61వ యెషయా గ్రంథం 61:1 చూడండి.
ప్రభు యెహోవా నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి కలగటానికి. యేసుక్రీస్తు ప్రభు వారి పని ఏమిటట? బంధకాల్లో ఉన్న వారికి, బంధింపబడిన వారికి విముక్తి, విడుదల ఇవ్వడానికి. ఇప్పుడు బంధింపబడి ఉన్నటువంటి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు బయటకు వచ్చారు, ఆయన లోకానికి వచ్చారు, పరలోకాన్ని విడిచి వచ్చారు. వాస్తవం చెప్పాలంటే ఒకప్పుడు ఈ గాడిద బంధింపబడింది. ఆ బంధింపబడి ఉన్న గాడిదని దేవుడు బయటికి ఫ్రీగా తీసుకొచ్చాడు. మనం కూడా బంధకాల్లో ఉన్నవారు, బంధకాల్లో ఉన్న మనలను దేవుడు కోరుకొని విలువైన ఆయన రక్తముతో మన కట్లను విడిపించాడు. ఒక మాటలో చెప్పాలంటే మనం అందరం కూడా ఏదో ఒక అలవాటుకి, పాపపు అలవాట్లకి బానిస అయి ఉన్నటువంటి వారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువే మన జీవితంలో లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువే మన లైఫ్ లో లేకపోతే ఈరోజు మనం ఎలా ఉండే వాళ్ళమో అనిపిస్తుంది. ఆయన ద్వారానే కొన్ని బంధకాల నుంచి మనం విడుదల పొందాం. మన లాంటి యవనస్తులు ఎంతో మంది బంధకాల్లో, ఎక్కడికి వెళ్ళినా ఈరోజు యవనస్తులు ప్రేమ, దోమ, అది ఇదంటూ బాధపడుతూ, వేదన చెందుతూ, ఆ కుమిలిపోతుంటే, ప్రభువా ఇలాంటి వాటిలోకి మేము వెళ్ళనీయకుండా మమ్మల్ని చేసావంటే నీ కృపే కదా నాయన. నువ్వే లేకపోతే మేము లోకంలో పడి తిరుగుతూ ఉండేవారు, బంధకాల్లో బంధింపబడి వాళ్ళలాగా మేము లోకపు బంధకాల్లో, పాపంలో ఉండేవాళ్ళం. కానీ మమ్మల్ని విడిపించావు స్వామి, మమ్మల్ని విడుదలిచ్చావయ్యా. బంధకాల్లో ఉన్న మాకు బంధకాలు తెంచావయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పది నాయన అని ఆయన్ని ఎంత స్తుతించినా, ఎంత ఆయనకు స్తోత్రాలు పలికినా తక్కువే అనిపిస్తుంది. ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఒకటి, గాడిదని ఎందుకు కోరుకున్నాడు? అపవిత్రమైన దాన్ని పవిత్రపరచడానికి. రెండు, ఎందుకు కోరుకున్నాడు? కట్లను తెంచడానికి, బంధకాల నుంచి విడిపించడానికి. మూడు, ఎందుకు కోరుకున్నాడు? యోబు గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. అరణ్యములోని అడవి గాడిదలు తిరుగునట్లు, అరణ్యములోని అడవి గాడిదలు తిరుగునట్లు, పేదవారు తమ పని మీద బయలుదేరి బీదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెదుకుదురు. తమ వేటను వెదుకుదురు. ఇర్మియా గ్రంథం 2:24 కూడా చూడండి అక్క. బ్రదర్ రిఫరెన్స్ చెప్పండి. ఇర్మియా 2:24. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురతను బట్టి గాలి పీల్చును, కలుసుకున్నప్పుడు దాన్ని తిప్పలగల వాడెవడు. ఇక్కడ మీరు గమనిస్తే గాడిదలు వాస్తవంగా అడవి గాడిదలు ఉంటాయి, నార్మల్ గాడిదలు ఉంటాయి. కానీ రెండు గాడిదలట అరణ్యాన్ని ఇష్టపడతాయట. ఆ గాడిదైనా, అడవి గాడిదైనా అరణ్యాన్ని ఇష్టపడుతుంది, నార్మల్ గాడిదైనా. ఈ మాట ఎందుకు రాయబడిందా అని పరిశీలిస్తున్నప్పుడు, గాడిద గురించి కొంచెం స్టడీ చేస్తున్నప్పుడు, గాడిదట అడవి లాంటి ప్రాంతాలను ఎక్కువ ఇష్టపడుతుందట. అడవికి అలవాటు పడినటువంటి గాడిద. ఇప్పుడు అడవికి అలవాటు పడిన గాడిదను దేవుడు ఎక్కడ తిప్పాలనుకుంటున్నాడు? యెరూషలేము వీధులలో తిప్పాలనుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా లోక అరణ్యం అనేటువంటి జీవితంలో, లోక అరణ్యపులో మనం అలవాటైపోయాం. మనకి నిత్య యెరూషలేమైన పరలోకం వెళ్ళాలన్న ఆశ కంటే ఈ లోకంలో ఎలా తిరగాలి, ఎలా ఎంజాయ్ చేయాలా, ఎలా లోకంలో పడి ఉండాలా, వీటి మీద ఎక్కువ ఉంటది అనమాట మనకి. ఈ దేవుని కొరకు ఎలా బ్రతకాలి, దేవుని కొరకు ఎలా జీవించాలి, పరలోక రాజ్యం వెళ్ళడానికి ఎలా సిద్ధపడాలి, దేవుని కొరకు ఎలా బ్రతకాలి, దేవుని కొరకు ఎలా ముందుకెళ్ళాలి, ఈ వీటి మీద మనకు ఆలోచన తక్కువ అన్నమాట. మనకి ఏంటంటే ఎప్పుడు నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, తిన్నామా, తిరిగామా, పడుకున్నామా, లేచామా, మన పని మనం చేసుకున్నామా అని తప్ప నిత్య యెరూషలేముకి వెళ్ళడం కోసం నేను ఏం చేయాలనేటువంటి ఆలోచన మనకు తక్కువ. ఇప్పుడు అడవికి అలవాటు పడిన గాడిదను దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? యెరూషలేము వీధుల్లో తిప్పాలనుకుంటున్నాడు. నిన్ను కూడా దేవుడు కోరుకోవడానికి కారణం అది. ఈ లోక అరణ్యానికి అలవాటు పడి నీవు నిత్య యెరూషలేములోకి, నిత్య జీవంలోకి నువ్వు ప్రవేశించాడని యేసుక్రీస్తు ప్రభు నేను కోరుకున్నాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. తరువాత మార్కు సువార్త 11వ అధ్యాయం 7-8 ప్రకారం చదవడానికి సమయం లేదు. ఆ పనికిరాని గాడిద వెళ్తుంటే అందరూ గౌరవిస్తూ కొత్త బట్టలు వేస్తున్నారు. వాస్తవంగా గాడిద విలువ లేనిదని మనందరికి తెలుసు. కోపం వస్తే అంటారు అందరు, గాడిద మొహోడ, గాడిద అంటాం, విలువ లేని గాడిద. నిజంగా మనం కూడా అంతే, పనికిరాని వారం.
పనికిరాని మనకు విలువ తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు. సున్నా విలువ లేనిదే దాని ప్రక్కన ఒకటి నిలబడితే ఆ సున్నాకే విలువ వచ్చినట్లు విలువ లేని మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు మనకి విలువ ఇవ్వడానికి. ఈ మాటలు మీకు ఆల్రెడీ తెలిసిన మాటలే నేను మరలా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. గాడిదను ప్రభు కోరుకొని విలువ లేని గాడిదకి ఆయనే విలువ ఇచ్చాడు. నిజంగా ఈ లోకంలో మనకి విలువ లేదు, ఆయనే మనకు విలువిస్తున్నాడు, ఆయనే మన విలువను పెంచుతున్నాడు. అందుకని పోయిన సంవత్సరం క్రొత్త పాటలో ఆ పదాన్ని కూడా మనం పాడుకున్నాం కదా. విలువ లేకపోయినా వేదనలే మిగిలిన కన్న తండ్రిగా నన్ను విడువలేదయా, పరుడనైన నా కొరకై ప్రాణ త్యాగమ నజరేయుడా నీకెంత ప్రేమయా. విలువ లేకపోయినా వేదనలే మిగిలిన. విలువ ఎక్కడుందండి? ఎవరు విలువిస్తున్నారు? విలువ లేదు మనకి. ఎప్పుడు మనుషులైందంటే వాడుకోవటం, వదిలేయటం, యూజ్ అండ్ త్రో అన్నట్లుగా ఉపయోగించుకొని వదిలేస్తారు. నిజంగా మనల్ని మనగా విలువిచ్చేది, ఆ విలువ మనకు వచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారి వలనే. పనికిరాని గాడిద విలువ దేవుడు ఎలా ఇచ్చాడో మనకు విలువ ఇవ్వడానికే దేవుడు మనల్ని కోరుకున్నాడు. 5 సామెతలు 26:3. సామెతలు 26:3. గుర్రమునకు చబుకు గాడిద కళ్ళెము. గుర్రమునకు చెబుకు గాడిదకి కళ్ళెము. అంటే ఇక్కడ బాలుడికి గద్దింపు అవసరం, బెత్తం అవసరం అని చెబుతూ, అరే బాలుడు అదుపులో ఉండటానికి దెబ్బెట్లు అవసరమో గాడిద అదుపులో ఉండటానికి కళ్ళెం అంత అవసరం అని చెప్పి చెప్తున్నాడు. యోబు 39:5 ప్రకారం కూడా గాడిద స్వేచ్ఛగా వదిలి తలివి కాదు. జనాలు చూస్తే బెదురు గాడిదకి. అది పెద్ద సౌండ్లు వస్తే గాడిదకి భయం వేసి ఎగిరి అదేం చేస్తుందంటే భయంతో ఎగిరి అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోతుంటది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గాడిదని ఎక్కాక అందరూ హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం, చిన్నలు పెద్దలు అందరూ కేకలు పెడుతుంటే అది మౌనంగా ఉంది. ఎందుకు? అది గెంతులేయడానికి అవకాశం లేదు. ఒకప్పుడు దానికి కళ్ళెం అవసరం, ఒకప్పుడు దాన్ని అదుపులో ఉంచే వాళ్ళు అవసరం, ఒకప్పుడు దానికి అవసరం. కానీ యేసుక్రీస్తు దాని మీద ఉంటే అది అలివి అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే అది ఎలా ఉండాలో సమస్తము దానికి అలవాటైపోయింది. ఎందుకంటే యేసు ప్రభు దాని మీద ఉన్నాడు. 5వది గాడిదకు కళ్ళెం అవసరం. యేసుక్రీస్తు ప్రభు దాని మీద ఉండటం ద్వారా ఆ కళ్ళెము లేకుండానే అది లోబడి ముందుకెళ్ళిపోయింది. ఈ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభు గాడిదను కోరుకొని అది ఎలాగైతే దాని స్వభావంలో మార్పు వచ్చిందో, ఈరోజు మనల్ని దేవుడు కోరుకోవడం ద్వారా మన స్వభావంలో మార్పు రావాలి. మనిషి స్వభావం మార్పు, కొంతమందికి మనిషి స్వభావం కొన్ని దగ్గర మారిపోతుంటది. ఒక బుద్ధి మొక్క దగ్గరికి తెలిస్తే మనిషి బుద్ధి డబ్బు దగ్గర తెలుస్తుంది అంటారు మరి కొంతమంది. ఒక బుద్ధి మొక్క తెలిస్తే మనిషి బుద్ధి కామం దగ్గర తెలుస్తుంది అంటాడు మరొకడు. ఏదో ఒక బలహీనత ఒక మనిషికి ఉంటా ఉంటది. అందుకని మనం ఎప్పుడైతే దేవుని కోరుకున్న వ్యక్తుల దేవునికి దగ్గర అవుతామో, దేవునికి దగ్గర అవడం ద్వారా మన స్వభావంలో మార్పు వస్తుంది. ఇప్పుడు గాడిద స్వభావం కేకలేస్తే అరవటం, అటు ఇటు వెళ్ళడం, ఇట్లాంటి స్వభావం. అలాంటి గాడిదను ప్రభు కోరుకున్న తర్వాత దాని స్వభావంలో మార్పు వచ్చింది, దాని విధానంలో మార్పు వచ్చింది. మన స్వభావంలో మార్పు రావాలన్నా, మన విధానంలో మార్పు రావాలన్నా దేవుడు మనలో ఉండాలి. మనలో దేవుడు ఉంటే మన స్వభావంలో మార్పు వస్తుంది. 5 విషయాలు గాడిదని మనల్ని పోలుస్తూ నేను మీతో మాట్లాడాను. 1, గాడిదను ప్రభు కోరుకోవడానికి కారణం అపవిత్రమైన దానిని పవిత్రంగా మార్చడానికి. 2, గాడిదను ప్రభు కోరుకోవడానికి కారణం బంధకాలను తెంచి విడిపించడానికి. 3, దేవుడు గాడిదను కోరుకోవడానికి కారణం అడవికి అలవాటు పడినటువంటి గాడిదను యెరూషలేము వీధుల్లో తిప్పాలని. 4, గాడిదను కోరుకోవడానికి కారణం విలువ పెంచాలని. 5, దాని స్వభావాన్ని మార్చాలని. దేవుడు మనల్ని ఎందుకు కోరుకున్నాడు కూడా అర్థమవుతుంది కదా. ఇప్పటికైనా ప్రభువా అన్నాడు, గాడిదను కోరుకున్నావు, దాని విలువను పెంచావు, దాని స్వభావం మార్చావు, దాన్ని యెరూషలేము వీధుల్లో తిప్పాలని కోరుకున్నావు, దాన్ని విడిపించావు, దాన్ని పవిత్రపరిచావు. నాయన నన్ను నువ్వు కోరుకున్నావు, నేను నమ్ముతున్నాను. అయ్యా నువ్వు నన్ను విడిపించి నా స్వభావాన్ని మార్చి నా విలువను పెంచి అయ్యా అతన్ని నీ కొరకు బ్రతుకున్నట్లు సహాయం చేయని అందరూ చిన్న ప్రార్థన చేసుకున్నామా. చిన్న ప్రార్థన, అందరూ చిన్న ప్రార్థన.
మహాగణుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఈ పూట నీ మాటలు ఆలకించినటువంటి అయా నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మటలా ద్వారా నీ గుర్తించి అయ్యా మేమందరం కూడా గాడిదను కోరుకోవడానికి కొన్ని కారణాలు ధ్యానిస్తున్నాయి. మమ్మల్ని కూడా కోరుకోవడానికి కారణాలు కూడా మేము ధ్యానించాం. నాయనా, నీవు కోరుకున్నట్లుగా మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని పవిత్రపరిచి మా బంధకాల నుంచి విడిపించి మా విలువను పెంచి నీ కొరకు బ్రతుకున్నట్లు సహాయం చేసి నీ ఆత్మను మాలో ఉంచి మమ్మల్ని నడిపించి కృపతో ఆదుకొని అయ్యా నీ రెక్కల నీడలో భద్రపరిచి నీ దయని మాతో ఉంచి నాయనా నీకు ఇష్టమైనట్లు బ్రతుకున్నట్లు సహాయం చేయండి. ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. ఆర్థిక సమస్యలు ఉన్న వారికి సమస్యలు కొట్టివేయండి. మానసికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బందులు తొలగించండి. కన్నీటితో ఉన్న వారి కన్నీటిని తొడవండి. ఇబ్బందుల్లో ఉన్న వారి ఇబ్బందులు తొలగించండి. అయ్యా నీ బిడ్డల పక్షాన మీరు గొప్ప కార్యం చేయండి. అయ్యా ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేసి వారి ప్రయాణాల్లో మందిరాలకు వెళ్తున్నప్పుడు తోడుగా ఉండి ప్రతి చోట మందిరపును ఘనంగా ఆరాధన జరిగించి మహిమను పొందండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృపతోడే ఉండును గాక.